బిగ్ బాస్లో మోసం జరిగింది ఆర్ బిగ్ బాస్కి సంబంధించిన పేరు చెప్పి పైసలు వసూలు చేసి డెఫినెట్లీ నీకు లోపల ఛాన్స్ ఉంది కాబట్టి నేను పిఆర్గా అండ్ నీ కాస్ట్యూమ్కి సంబంధించిన డిజైన్ చేసిస్తాను, సో నాకు ఇంత డబ్బులు ఇవ్వు అని వసూలు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు బిగ్ బాస్కి ఒక రకంగా ఒక పెద్ద మచ్చలాగా తయారైంది. బట్ ఇందులో ఉన్నటువంటి నిజాలేంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వప్న చౌదరి మీకు ఎట్లా తెలుసు అండ్ అంటే తను మిమ్మల్ని అప్రోచ్ అయిందా, అసలు ఏం జరిగింది? లేదండి, స్వప్న నేను చదువుకున్నప్పటి నుంచి మేము బీటెక్ ఫ్రెండ్స్ అనమాట, ఖమ్మం మాది. సో చదువుకున్న రోజు నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. సో దాదాపు ఇప్పుడు విశ్వక్సేన వీళ్ళందరూ మేమందరం 2016 నుంచి అందరం ఫ్రెండ్స్. సో వాళ్ళు స్టార్డమ్లో ఉన్నారు, మేము ఇప్పుడు ఎదుగుతున్నాము. సో ఒకరికొకరు మేము సపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, మేము అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. సో ఆ లిస్ట్లో మా ఫ్రెండ్ స్వప్న. సో తను మాతో కలిసి చదువుకున్నది. సో చదువుకున్నప్పుడు యాంకరింగ్ చేసేది. తర్వాతకి మాతో నమస్తే సేఠ్ అని ఒక సినిమాలో హీరోయిన్గా చేసింది. సో తర్వాతకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం గ్రూప్ లాగా చేసుకునే వాళ్ళం. సో ఫైనల్గా ఏం జరిగిందంటే ఒక 3 సంవత్సరాల నుంచి స్వప్న బిగ్ బాస్కి వెళ్తా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. నాకు కేసీఆర్ గారితో అవార్డు తీసుకున్నాక ఉపరాష్ట్రపతి గారితో తీసుకున్నా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో తీసుకున్న తర్వాతకి ఏమైందంటే అబ్బా రాష్ట్రపతితో తీసుకుంటే బాగుంది అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తుంటుంది. సో అమ్మాయి కూడా ఏంటంటే చదువుకున్నప్పుడు యాంకర్ అవుదాం అనుకుంది, యాంకర్ అయ్యాక హీరోయిన్ అవుదాం అనుకుంది, హీరోయిన్ అయ్యాక ఏమైందంటే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంది. సో ఆ బిగ్ బాస్కి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ ఎంచుకునే మార్గంలో ఇలాంటి పర్సన్స్ ఎదురవుతూ ఉంటారు. సో రాజు అనే పర్సన్ 2023 జూన్లో తనకు పరిచయం. రాజు అనే పర్సన్ని సత్య అనే పర్సన్ పరిచయం చేశాడు. సత్య అనే ఆయన ఎవరంటే మా టీవీలో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేసేవాళ్ళు. మా టీవీ అని కాదు, చాలా దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేస్తాడు. అతనికి సత్య అనే అతనికి తమ్మాలి రాజు అనే పర్సన్ మా టీవీలో బిగ్ బాస్కి కాస్టింగ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తుంటాడు. సో ఆ రిలేషన్ కొద్ది ఆయన ఏం చేసిందంటే స్వప్నకి అతన్ని పరిచయం చేయడం జరిగింది. జూన్లో పరిచయం చేసినప్పుడు ఏమన్నాడంటే స్వప్న నీ ప్రొఫైల్ నాకు వాట్సాప్ చేయమంటే పంపించాక నువ్వు చేసిన మూవీస్ లిస్టు ఇవన్నీ పంపించానగానే చూసి అన్నాడు నువ్వు యాంకర్గా ఫైనల్ అవుతావు, సో ఖచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్ 7కి నువ్వు వెళ్తావమ్మా అని చెప్పాడు. అనగానే థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి, అంటే అన్నయ్య సిస్టర్ అనే రిలేషన్షిప్లో వాళ్ళిద్దరు జర్నీ ఉండేది. అయితే ఆయన ఏం చేసిందంటే ఓవరాల్గా ఒక 5 లక్షలు అవసరం పడతాయమ్మా అని, డబ్బు విషయం కదా అని నాకు ఫోన్ చేసింది. అరే ఇట్లా రారా మరి ఇక్కడ ఉన్న అంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక పిలుచుకుంటాం కదా రారా అని, సరే వస్తా కానీ ఎక్కడ జీవికి ఎదురుగా హైత్ ప్యాలెస్ హోటల్లో, అంటే హోటల్ అనగానే నేను వేరే వర్షన్లో అంటే హోటల్కి పిలవడం ఏంది, కనీసం ఒక ఆఫీస్కి పిలవాలి మాట్లాడమే లేదు అందుకే నువ్వు రావాలి ఖచ్చితంగానే అక్కడ కింద కాఫీ డేలో కలిసారనమాట. సో అక్కడికి వెళ్ళాక అయ్యో వీళ్ళని నేను తప్పుగా అనుకున్నానేమో మంచోళ్ళే అనుకొని కూర్చున్నా. కాఫీది అదొక 500,000 రూపీస్ బిల్తో అయిపోద్దిలే, సరే కూర్చుందాంలే అని. అంటే నేను ఎందుకు ఆలోచించానంటే ఆ 500,000 కూడా అనవసరమైనోడికి ఖర్చు పెట్టడం ఎందుకంటే నాకు డే 1 నుంచి అర్థమైంది. సరే అనేసి ఆయన మాట్లాడాక 5 లక్షలు అవసరం పడుతుంది అన్నాడు. దేనికండి అనగానే అంటే పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం అవసరం పడుతుంది. నేనన్నా మా పిఆర్ఓస్ ఉన్నారు, నేను మూవీ డైరెక్టర్ చేస్తున్నా కదా, నా పిఆర్ఓతో నేను ప్రమోషన్ చేయించుకుంటానంటే లేదండి మీ పిఆర్ఓస్ ఉండేసి ప్రతి ఫ్రైడే ఏదో ఒక మూవీకి వెళ్తుంటారు, బిజీగా ఉంటారు కదా, సో డిజిటల్ పిఆర్ఓ కావాలి, వాళ్ళకి పోస్టర్లు చేయడము సోషల్ మీడియాలో కొంచెం హైప్ క్రియేట్ చేయడం కావాలి కదా, మీకు తెలియదు ఏముంది గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అమౌంట్ కట్టుకొని సరే ఓకే టెక్నికల్గా మాట్లాడుతుండే కదా, సరే నేను ఉంటలే తనకు సపోర్టింగ్ అని, సరే ఓ పని చేయి స్వప్న 5 lakhs ఇవ్వకు 2.5 lakh ఇద్దామని సరే అని ఒప్పుకొని తను క్యాష్ అడిగాడు. లేదండి మేము అకౌంట్ ద్వారా పంపిస్తాం, గూగుల్ పే ఫోన్పే ద్వారా పంపిస్తాం అనగానే సరే తను కూడా ఏం చేశాడంటే తనకు అలా చెప్పేసి కాఫీ తాగుతున్నప్పుడు సిగరెట్ తాగుదామని పక్కకు పిలిచాడు. నాకు అలవాట్లేదు భయ్య అంటే అయ్యో అవునా నువ్వు మంచోడు, లేదు నాకు అలవాట్లేదు ఓన్లీ సినిమాలో మాత్రం ఆ క్యారెక్టర్ కోసం అనగా భయ్య మీరు కూడా సెలెక్ట్ అయ్యారు అన్నాడు. నేను షాక్ అయ్యా, అంటే అసలు నేను ఎవరికి ప్రొఫైల్ పంపలేదు, వీడు నాకే పెడుతుండే ఏంద్రా భయ్య అనుకో నేను ఫస్ట్ అనుకున్నాక పక్కకి వెళ్ళి స్వప్న మొత్తం అమౌంట్ పంపకు 50,000 పంపించాను. ఆ సత్య అనే పర్సన్ ఏం చేశాడంటే రాజు తమ్మాలి అనే పర్సన్ చాలా జెన్యూన్ అమ్మ అమౌంట్ అంతా పంపంటే జూన్ 9 నుంచి జూన్ 7 నుంచి జూన్ 13 వరకు 1 వీక్లో 2,75,000 రూపాయలు పంపించింది విత్ ఫోటోషూట్. ఆ ఫోటోషూట్ కూడా 5D కెమెరాతో. నేనేమనుకున్నా అంటే పెద్ద కెమెరాలు ఏమైనా పెట్టి సెట్టింగ్ అరేంజ్ చేసి 25,000 తీసుకుంటాడు అనుకుంటే జస్ట్ చిన్న 5D కెమెరాతోటి బయట రోడ్స్ మీద తీశాడు. సరే పోనీలే సరే అన్ని అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నామని టోటల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయించిన. కట్ చేస్తే సెప్టెంబర్ వరకు తనని బిగ్ బాస్ పంపలే. బిగ్ బాస్కి వెళ్తావు అని సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3 నెలలు ఈవెంట్స్ కూడా ఒప్పుకొద్దన్నాడు. సో ప్రతిరోజు 2 ఈవెంట్స్ చేస్తే దాదాపు ఒక 20,000 తనకి అమౌంట్ వస్తాయి. అలాంటిది ఒక 3 నెలలు ఒక అమ్మాయి అంటే వాళ్ళ పేరెంట్స్ అగ్రికల్చర్ చేస్తారు ఫార్మర్స్, సో వాళ్ళ ఫ్యామిలీని కూడా తనే చూసుకుంటుంది. సో ఇవన్నీ అతని పరంగా ఇండైరెక్ట్గా వీళ్ళు లాస్ అయ్యారు. సో నేనేం చేశానంటే ఒకరోజు సీరియస్ అయ్యా, అక్టోబర్లో అన్నాను అగ్రిమెంట్ తెస్తాను, తను నిజంగా సీజన్కి పంపించట్లేడు డబ్బులన్నీ రిటర్న్ అడగంటే తను అన్నాడు సీజన్ 8కి పంపిస్తా అన్నాడు. అనగానే మళ్ళీ నమ్మింది. మళ్ళీ 15 రోజులు ఆగాక నేను అన్న సీరియస్ అయ్యా, నీకు డబ్బులకు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఈవెంట్లకు వెళ్ళట్లేవు అనగానే అన్నయ్య ఇలా చెప్పాడంటే అన్నయ్య అనక వాడు ఫ్రాడు, పెద్ద ఫ్రాడు, సరే ఒక పని చేయి అగ్రిమెంట్ తెస్తాను
సీజన్ 7కి పంపలేదు, ఆ డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను అగ్రిమెంట్ రాయమనేసి 100 రూపాయల అగ్రిమెంట్తో నేను నా ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ ఈ పర్సన్ ఏం చేస్తారంటే, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైన్ పెట్టింది నేను కాదు, ఇది నేను కాదు అని చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. అని నేనేం చేశానంటే నెక్స్ట్ గెలియర్ ఏమాలంటే ఎస్ మాల్లో అన్ని కెమెరాలు ఉంటాయి, అంత ఫుటేజ్ ఉంటుంది కదా అని సో నెక్స్ట్ గెలియర్ ఏమాల్లో అరేంజ్ చేయించగానే అది కూడా 10 రోజుల తర్వాతకి వచ్చాడు. అక్కడికి వచ్చి కరెక్ట్ అర్ధగంట నేను ఉంటా అంటాడు. 7కి వచ్చాడు, 7:20కి మేము వెళ్ళాము. 7:20 to 7:40 మధ్యలో అగ్రిమెంట్ రాసి 2.5 లక్షలు మేము తీసుకోవడం జరిగింది బిగ్ బాస్ కోసం స్వప్న దగ్గర. సో బిగ్ బాస్కి పంపలేదు కాబట్టి డిసెంబర్ నెలలో డబ్బులు రిటర్న్ ఇస్తానని అగ్రిమెంట్ రాపించాం, క్లియర్గా రాపించాం. అంటే బిగ్ బాస్ అంటే మరి స్టార్ మాన్ కూడా మెన్షన్ చేయాలి కదా అని మొత్తం చేయించాం. ఎందుకంటే ఆ పేర్లు చెప్పుకొని తను క్రైమ్ చేశాడు కాబట్టి మొత్తం క్లియర్గా చేయించాక తను ఏమన్నాడంటే ఒకవేళ నేను 20వ తారీఖు డిసెంబర్ కల్లా డబ్బులు ఇస్తాను, ఒకవేళ నేను డబ్బులు ఇవ్వకముందు ఈ అగ్రిమెంట్ కనుక మీడియాలో ఉన్నారు కదా మీరు ఎక్కడ లీక్ చేస్తే మీ మీద నేను చర్య తీసుకుంటాను అట్లా రాయి పర్లేదు, నువ్వు ఎట్లా చేసినా కూడా వాడు క్రిమినల్ ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. మొత్తానికి అతనితో సైన్ పెట్టించుకొని 2,50,000 రూపాయలు చెక్ కూడా తీసుకున్నాను. ఆ చెక్ కూడా మా టీవీకి పిలిపించి ఇప్పించాడు నాకు, అది ప్రసాద్ ల్యాబ్కి ఎదురుగా. సో టోటల్ ఎవిడెన్స్ అంతా నేను బ్యాక్ సైడ్ ఉండి స్వప్నకు సపోర్ట్ చేసుకుంటూ కట్ చేస్తే డిసెంబర్ 21వ తారీఖు స్వప్న ఫోన్ చేస్తే పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఉందమ్మా, 1వ తారీఖు న్యూ ఇయర్కి ఖచ్చితంగా వస్తే మా టీవీ వాళ్ళు అమౌంట్ ఇవ్వాలన్నాడు. సరే అని 1వ తారీఖు ఫోన్ చేసింది, అన్న మేము బయట ఉన్నామమ్మా, మా బాబు నేను వదిన బయటకు వచ్చామని ప్రేమగా మాట్లాడు. సరే అనే 6వ తారీఖు ఇవ్వనంటే అయ్యో తప్పకుండా ఇస్తారా, నీకు 2 నెలలు అడ్వాన్స్ అదే అంటే ఫస్ట్ ఏం చేసిండంటే 5,000 లెక్క రెంట్ మన ఇంట్రెస్ట్ పైసలు ఇచ్చిండు. జస్ట్ నమ్మించడానికి ఇంట్రెస్ట్ పైసలు అని నేను ఇస్తా, ఆడపిల్ల సొమ్ము నాకెందుకు, ఇంట్రెస్ట్ పైసలు 5,000 లెక్క ఇస్తా సెంటిమెంట్ కూడా కొట్టాడు. అయితే ఇందాక చాలా మంది ప్రెస్ క్లబ్లో ఉన్న ఆయన కూడా ఇచ్చాడంటే ఆయన ఇచ్చింది 5,000 10,000 జస్ట్ నమ్మించడానికి ఇంకా డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ. ఇచ్చేసామంటే పూర్తి అమౌంట్ ఇచ్చారు అని అనుకుంటున్నారు అందరూ, కానీ అది కాదు. ఆయన 5,000 దేనికి ఇచ్చాడంటే అగ్రిమెంట్ అనే మాట అనేసరికి 2 నెలలు పోస్ట్ పోన్ చేయడం కోసం అది చేశాడు. కట్ చేస్తే జనవరి 6వ తారీఖు మళ్ళీ ఫోన్ చేశారు. జనవరి 6వ తారీఖు స్వప్న, సత్య అనే పర్సను, నేను, తమ్మాలి రాజుతో పాటు నా ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు మా ఫ్రెండ్స్ ఏంటి అంటే కాళ్ళు హోల్డ్ పెట్టుకొని ఉన్నారు మాట్లాడకుండా. సో నేను మాట్లాడా, తను ట్రిక్ చేశాను అనమాట. ఊరికే నీ కొడుకు మీద ఒట్టేస్తున్నావు, మరి నీ కొడుకు నిజంగా నీకు పుట్టిన కొడుకు అయితే నువ్వు అట్లా అంటే కొంచెం ఇక అంటే నేను అలా అనాలని కాదు, ఊరికే చిన్న పసిపిల్లోని మీద కూడా ఒట్లేయడం స్టార్ట్ చేసిండు. నువ్వు 100 రూపీస్ బాండ్ పేపర్కే వాల్యూ లేదు, ఇక నీ మాటకి ఏం వాల్యూ ఉంటుంది అన్న అది అన్నట్టు చేస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీడియాకి వెళ్తే వెళ్ళండి, పోలీస్కి వెళ్తే వెళ్ళండి, ఏం చేసుకుంటారో వెళ్ళండి, నాకు బిగ్ బాస్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, నేను మీకు ఇస్తాను అన్నాడు. నేనన్నా బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి కలపండి ఫోన్ అన్న, ఎందుకంటే బిగ్ బాస్ టీంలో పనిచేసే అంటే ఉన్నారు పిఆర్ రఘు అన్న, వీళ్ళందరూ జెన్యూన్ క్యాండిడేట్స్, వాళ్ళకి నేను ఆల్రెడీ పర్సనల్గా చెప్పి ఉంచా, ఈ పర్సన్ని తీసేశారని వాళ్ళే చెప్పారు నాకు. ఇలా తీసేశారు సీజన్ స్టార్టింగే తీసేశారంట. 6 అయిపోయాక తిని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక కంటెస్టెంట్ విన్నరు లేదంటే ఈ వీక్లో ఒకళ్ళు నామినేషన్ అయ్యి ఎలిమినేట్ అవుతున్నారు, ఈ ఇష్యూస్ అన్ని సోషల్ మీడియాకి లీక్ చేసే పర్సన్ ఇతను, డబ్బులకి. సో ఈ పర్సన్ అనమాట. ఇవన్నీ నాకు తర్వాతకి నేను ఎంటర్ అయ్యాక తెలుసుకున్నాం అనమాట. సో ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి 6వ తారీఖు తను ఇవ్వను అన్నాక ఒక వీడియో బయట చేయించా. ఒక వీడియో బయట స్వప్న ఇచ్చాక మొత్తం అన్ని ఛానళ్ళకి మన పిఆర్ ద్వారా మన మీడియా, ఎందుకంటే మీడియా ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేస్తుంది. సో మీడియా సపోర్ట్ తోటి స్వప్నకి సపోర్టింగ్, ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వీడియో చెప్తుందంటే చాలామంది నెగిటివ్ అనుకోరు, బట్ ఏంటంటే నేను చెప్పిన కంటెంట్ పాజిటివ్ కాబట్టి మీడియా వాళ్ళు కూడా కంటెంట్ని పాజిటివ్గానే పోర్ట్రేట్ చేశారు, చూసే ఆడియన్స్ కూడా అది పాజిటివ్గానే అర్థమైంది. కట్ చేస్తే 6వ తారీఖు మేము లాయర్ని అప్రోచ్ అయ్యాం, రాజేష్ గారిని ఎందుకు అయ్యామంటే రీసెంట్గా పల్లవి ప్రశాంత్ గారి కేసు కూడా సరే తనే డీల్ చేశాడు, మళ్ళీ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి ఎందుకు లేనేసి తనకే చెప్పాం, తను కూడా మాకు సపోర్ట్ చేసి ఏం చేశాడంటే ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయడం కాదు, మా సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళు కూడా కాంప్రమైజ్కి వస్తారు అని అనగానే ఒక 15 రోజులు టైం ఇచ్చారు. 6వ తారీఖు నుంచి మొన్న 19వ తారీఖు వరకు టైం ఇచ్చారు. 18, 19వ తారీఖు చాలామంది ఫోన్లు చేసి పెద్ద వాళ్ళే కొంతమంది సాయి పాపం అమ్మాయి అంటే నేను లౌడ్ స్పీకర్ పెట్టి వీళ్ళందరికీ వినిపిస్తున్నా, పాపం అమ్మాయి ఏంది, తప్పు చేసింది వాళ్ళు, పాపం అని సింపతి కొట్టడం కరెక్ట్ కాదు, సరే మీరేం చేస్తారో చేసుకోమని చెప్పానంటే అమ్మాయి బయటకు వచ్చి మా గురించి చెప్పి పరువు తీస్తుంది అది ఇదని చెప్పారు. నేను ఒకటే అన్న, స్టేషన్కి వెళ్తాము, కంప్లైంట్ ఇస్తాం, కోర్టుకి వెళ్తాం, మీడియా పరంగా ఆ పర్సన్ ఇంకో దగ్గర అసలు కనీసం ఆఫీస్ బాయ్ కూడా వాడు పని చేయొద్దు, ఇండస్ట్రీలో కాదు వేరే పని చేసుకొని బతకమను. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమైందంటే ఒకరు తప్పు చేస్తే 100 మంది ఇండస్ట్రీ వాళ్ళు తప్పు చేశారని బయట పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను ఊరికి వెళ్ళా అనుకోండి, ఊరికి వెళ్ళినప్పుడు మీ సినిమా వాళ్ళు అంటారు, కానీ ఇక్కడ ఏమైందంటే సినిమా వాళ్ళు రకరకాల ప్రాంతాలు రకరకాల వాళ్ళు ఉంటారు, కానీ అందరం ఒకటే. ఇక్కడ మీడియా వాళ్ళైనా సినిమా వాళ్ళైనా ఒకటే, ఎందుకంటే మన సొసైటీని ఒక గైడ్లా ఉంటాం కాబట్టి మనందరికీ ఇలాంటి వాడు ఖచ్చితంగా రాంగ్ పర్సన్ అని
పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. మా ఏసీపీ పార్థసారథి గారు, మా డాడీ క్లాస్మేట్ అంకుల్, అండ్ సిఐ శేఖర్ గారు, వీళ్ళందరూ మొత్తం ఎవిడెన్స్లు చూసి అతని మీద 406, 420 ఫైల్ చేసి తర్వాతకి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఈ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మేము డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళట్లేము, కాస్ట్యూమ్స్ పిఆర్ కోసం అని ఇచ్చాము కాబట్టి ఈ పేర్లు చెప్పుకొని మోసాలు చేస్తున్నారు. సో ఇలాంటి కోవాలు జరగద్దు. ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల డబ్బులతో పనులు అవుతాయి. ఎందుకంటే అక్కడ డబ్బు పెడితేనే అంటే దేనికో పరంగా డబ్బులు అవుతాయండి. ఇప్పుడు నేను ఒక ఫోటోషూట్ చేస్తున్నా, దానికి 25,000 అయితే, కెమెరాకి 5,000 అయితే, మేకప్ మ్యాన్కి 2-3 అయితే, లొకేషన్స్కో అంటే ఆ పర్పస్కి డబ్బులు ఇవ్వచ్చు. అయితే ఇలాంటి పర్సన్స్ ఇంకో దగ్గర వెళ్ళొద్దు, వాళ్ళు ఇలాంటి మోసాలు చేయొద్దు, చట్ట ప్రకారంగా వాడికి శిక్ష పడాలి. ఇలాంటి అమ్మాయి దగ్గరే కాకుండా చాలామంది దగ్గర దాదాపు ఒక 10 నుంచి 15 లక్షలు అందరి దగ్గర తీసుకున్నాడు అమౌంట్. అవి కూడా ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకున్నాం. సో అలాంటి పర్సన్ ఇంకెవరెవరు ఉన్నారు టీం అనేది ఫైనల్ అవుతుంది. అంటే ఇది చిన్న ఇష్యూయే కానీ పెద్ద ఇష్యూ లాగా అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, ఫస్ట్ స్వప్న చౌదరి మాత్రమే బయటకు వచ్చారు, ఇంకెంతమంది బయటకు వస్తారు అని అనుకుంటున్నారు మీరు? అంటే మీరైతే ఫైట్ చేస్తారు, మీరైతే స్టార్ట్ చేసిర్రు, దానికి సపోర్ట్ ఎంతవరకు వస్తుందండి? సపోర్ట్ అంటే బేసిక్గా ఒకరోజు జైగొట్టి పోవడానికి ఎవరైనా వస్తారు. ఇది ఏంటంటే లా ప్రకారం, చట్ట ప్రకారం కాబట్టి ఇది చాలా ఓపికతో చేయాలి, ఇది గ్రౌండ్ వర్క్ చేయాలి. సో మాకు 8-9 మంది అయితే సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే మీడియా పరంగా రాకపోవచ్చు కానీ స్టేషన్కి రావడం జరుగుతుంది, కోర్టుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ 5,000, 10,000 మోసం చేయడం కాదు, ఒక హోప్ క్రియేట్ చేసి వదిలిపెట్టడం. 2-3 సంవత్సరాల నుంచి ఆ పర్సన్ అందరికీ హోప్ క్రియేట్ చేసి వదిలిపెడతాం. జరగదంటే ఎవరు ఏమనలేరు, జరుగుతుంది అట్లా ప్రొలాంగ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి పర్సన్ ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఒక లైన్ అయితే వేసారు, కానీ న్యాయం ఎప్పటి వరకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక మన చట్టమైనా ఏదైనా కొంచెం టైం పడుతుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఇమ్మీడియట్లీగా నేను తీసుకొచ్చిన అతన్ని అరెస్ట్ చేయించి కొట్టి లేదంటే ఏదో చేయడం కాకుండా తనకి ప్రకారంగా లా ప్రకారంగా వాళ్ళకి లాయర్ గారు ఏం మాట్లాడతారో చూసుకొని, నా ఇంటెన్షన్ ఒకటే అండి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. కానీ యాజ్ ఏ ఇండస్ట్రీ, ఒక ఫిలిం మేకర్, ఒక ఫిలిం డైరెక్టర్గా ఏంటంటే అలాంటి పర్సన్ ఇండస్ట్రీలో ఏ కాంపౌండ్ దాటొద్దు, ఎవరు పెట్టుకోకండి దయచేసి. నేను ఒకటి కోరుకుంటా, వాడు ఫ్రీగా వచ్చి పని చేసినా కూడా వాడిని పెట్టుకోకండి. ఇంట్లో ఉన్న వస్తువులను ఏదైనా తీసుకుపోయి అమ్ముకుంటాడు. నాకేం భయం అంటే ఇలాంటి పర్సన్ హార్డ్ డిస్క్లు ఏమైనా తీసుకొని పోతాడు, దాంట్లో డేటాలు ఉంటాయి, అంటే ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి వాడికి, అట్లా అనిపిస్తుంది అంతే. యా, థ్యాంక్ యూ. హలో రాజు. సత్యేనా? నమస్తే. ఏమని నేను చెప్పినా, వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటకు వచ్చారు, 45 days టైం పడుతుంది వాళ్ళకి పేమెంట్ రావాలంటే. అదేంటి, నాకు ఫస్ట్ ఈ మాట చెప్పలేదు కదా, నాతో ఏమన్నారు? ఒక్క నిమిషం సత్య గారు, సత్య సార్ నాతో మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, కప్పు కొట్టి వాళ్ళు బయటకు వచ్చిన తెల్లారి డబ్బులు ఇస్తా అన్నారు, అగ్రిమెంట్లో రాసిన డేట్ 20వ తారీఖు అని చెప్పారు, జనవరి అన్నారు, ఇవాళ జనవరి 6వ తారీఖు అయిపోయింది. ఇవాళ జనవరి 6 అయింది, ఇప్పుడు ఫోన్ చేసి అంటాడు మార్చి 1వ తారీఖు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అన్నా ఒక్క నిమిషం స్వప్న, ఒక్క నిమిషం నేను మాట్లాడి. నువ్వు మా టీవీలో సాయికి పరిచయం కనుక్కో, బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత మాకు మా టీవీలో పరిచయాలుండి మేము కనుక్కుంటే నీకు డబ్బులు ఎందుకు ఇస్తాము? 2.5 లక్షలు. అవును, నేను నీకు 2 months ఇంట్రెస్ట్ ఇస్తామా, మోసం చేసావనేది నేను ఇంట్రెస్ట్ ఇవ్వకపోతుంటే. ఏది నువ్వు 8 నెలల్లో నువ్వు ఇచ్చింది 1 లేదా 2 నెలలు, నీకు అసలు ఇంట్రెస్ట్ కావాలా చెప్పు. అరే అమ్మా, 8 నెలలు అంటున్నావు, బిఫోర్ 1 year బిఫోర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నాకు సంబంధం ఏంటి? నేను వాళ్ళతో మాట్లాడానా? అమ్మా ఒక్క నిమిషం, నీకు ఒకవేళ నువ్వు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు పేమెంట్ ఎక్స్ట్రా వస్తే మాకేమైనా ఇస్తావా? ఎవరు అసలు నన్ను పంపించలే, పంపించక ముందు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నన్ను పంపించలేదు కదా, నేను నా డబ్బుల గురించి మాట్లాడుతున్నా, వేరే తెలివిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు బిగ్ బాస్ గురించి అది కాదు ముఖ్యం, డబ్బుల గురించి చెప్పే విషయం ఏది? ఇప్పుడు విషయం అది నేను అదే చెప్తున్నా, ఇంకొక 1 month టైం పడుతుందని చెప్తున్నా. నన్ను బిగ్ బాస్ కి పంపిస్తాను అని చెప్పి జూన్ నెలలో డబ్బులు తీసుకున్నారు, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి, బాండ్ పేపర్ కూడా, అగ్రిమెంట్ కూడా ఉంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 8 నెలలు అయింది. బిగ్ బాస్ 7లో స్వప్న చౌదరి ఇష్యూకి సంబంధించి లాయర్ మనతో పట్టున్నారు, రాజేష్ గారు, తనే డీల్ చేస్తున్నారు ఈ కేసుకి సంబంధించి. అసలు ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకని అప్రోచ్ అయ్యిండ్రు స్వప్న చౌదరి, అసలు ఏంటి ఇష్యూ? ఇప్పుడు ఆమె మాటల్లో ఏంటంటే, పల్లవి ప్రశాంత్ విషయంలో న్యాయం జరిగాక షీ డైరెక్ట్లీ కేమ్ టు మై ఆఫీస్ అండ్ ఐ డిస్కస్డ్ ఆన్ 10th January మా దగ్గరకు వచ్చింది. బట్ నేను పబ్లిసైజ్ చేయాలనుకోలేదు ఆల్రెడీ, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 మీద ఆల్రెడీ ఇష్యూ అయింది, మళ్ళీ ఎందుకు అని. ఐ హ్యాడ్ గివెన్ ఏ పర్సనల్ టైమ్ టు తమలి రాజు, హూ వాజ్ అక్యూజ్డ్ ఇన్ దట్ FIR 73 of 2024. అరే ఎందుకు బాయ్, ఇప్పుడు మీరందరూ ఒకటే ఇండస్ట్రీ, కళ్ళమ్మతల్ని నమ్ముకున్నారు, ఒకరినొకరు ఎందుకు చీట్ చేసుకున్నాను, సరే పని కాలేగా పైసలు ఇచ్చేసి 2.5 ఇచ్చేసి 5 ఏమొద్దు, మాకు ఇంట్రెస్ట్ ఏమొద్దు అన్న ఉన్నా. బట్ ఆయన నేను
నేను అంటే ఇంట్రెస్ట్ అడిగింది ఒక 30,000 40,000 ఎక్కువ అడిగింది, మరీ 2 రూపీస్ 3 రూపీస్ అట్లా ఏం అడగలేదు. నేను ఇంట్రెస్ట్ ఇవ్వను, ఆమె నాకు సారీ చెప్పాలి, ఇద్దరు కలిసి వీడియో చేయాలి, అదేంటిది నా భార్య ఇదైంది అదే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ చెప్పారు. యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అబ్బాయి, మళ్ళీ ఇప్పుడు నాకు అంతా కాదు, నాకు కేసులు ఎక్కువ ఉంటాయి, ఇట్లా చిన్న కేసు విషయాన్ని నేను టైం వేస్ట్ చేసుకోలేను, అసలు ఏమంటావు ఇస్తావా, మా సంసారం మేము చేసుకోవాలంటే మీరు క్రిమినల్కి వెళ్ళిపోండి అని చెప్పారు. సో డెఫినెట్గా క్రిమినల్ వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన అంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక ఆయన ఎల్లో సిగ్నల్ ఇచ్చి నేను దానికి గ్రీన్ సిగ్నల్ మలిచాను. ప్రాబ్లం లేదు. వితిన్ 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది. దెన్ 2 సెక్షన్స్ పడ్డాయి. దెన్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంటే ఈ ఇష్యూలో అసలు జనరల్లీ ఇప్పుడు తనేమో ఒక వర్షన్ చెప్తోంది, మీరు ఆ పర్సన్ వర్షన్ కూడా విన్నారు, మీకేమనిపించింది? అంటే ఆ పర్సన్ అయితే 100% అమౌంట్ తీసుకున్నాడండి. బట్ నాకు తెలిసి అయితే రిటర్న్ ఇవ్వలేదు. రిటర్న్ ఇచ్చింది అట్లీస్ట్ లీగల్గా మేము కాల్ చేశాను కాబట్టి హీ విల్ అన్న ఇగో ఈ టైంలో ఇచ్చాను, ఈ పర్సన్ ముందు ఇచ్చామని చెప్పుకుంటుండే. లాస్ట్ 3-4 డేస్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయినంత వరకు ఏం చెప్పలేదు కాబట్టి హీ హ్యాస్ నో ప్రూఫ్స్. ఒకవేళ ప్రూఫ్స్ డబ్బులు ఇచ్చినావు అంటే డెఫినెట్లీ కోర్ట్ ఆఫ్ లా కిందకి వస్తుంది, చట్టం తన పని దాని చేసుకుపోతుంది. నాకు తెలిసిన 72 hours బిఫోర్ వరకు హీ హ్యాడ్ నాట్ గివెన్ రిటర్న్ అమౌంట్ సింగిల్ రూపీ ఆల్సో. బట్ హీ హ్యాడ్ యాక్సెప్టెడ్ దట్ హీ టేకెన్ ద అమౌంట్. మనకు ఆయన సంతకాలు ఉన్నాయి, బాండ్ ఉంది, చెక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్వప్న చౌదరి మాత్రమే కాదు, చాలా మందిని ఇట్లా మోసం చేసిండు అని. సో వాళ్ళు ఎవరైనా అంటే అఫ్కోర్స్ ముంగటికి రాలేదు, బట్ స్టిల్ ఆ లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అని అంటున్నారు. మరి వాళ్ళు బయటకు వస్తే కానీ ఇంకా స్ట్రాంగ్ అని అవుతుంది కదా ఈ కేసు. ఎస్ అండి, ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలామంది ఉన్నారు. బట్ పేర్లు మనకు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ తప్పు కాబట్టి సినిమా వాళ్ళే ఉన్నారు, చాలామంది సిల్వర్ స్క్రీన్ వాళ్ళు ఉన్నారు, ఓకే సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అమౌంట్ అయితే ఈవెన్ చిన్నపిల్లల దగ్గర బిస్కెట్ చాక్లెట్లు ఏరుకునేలాగా 5,000 3,000 కూడా తీసుకున్నారంట. పేర్లు మనకి ఎవిడెన్స్ వద్దు, ఎందుకంటే ఎవిడెన్స్ ఉంటేనే మనం కరెక్ట్ మాట్లాడాలి కాబట్టి. ఇవన్నీ కూడా మీ మీడియా తరపు నుంచి కూడా ఐడ్రీమ్స్ ఛానల్ నుంచి కూడా ఎవరైతే చీట్ చేయబడ్డారో దయచేసి మా దగ్గర రండి, డెఫినెట్లీ మీకు సరైన న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫర్దర్లీ లీగల్లీ ఎట్లా ప్రొసీడ్ కాబోతున్నారండి? లీగల్గా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 161 స్టేట్మెంట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకోవాలి, పంచనామా స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అదేంటిది ఆ చెక్ కానీ బాండ్ కానీ ఇట్ విల్ కమ్ ఆన్ టు ద ఆన్ రికార్డ్. దెన్ ఆఫ్టర్ 60 days ద ఎఫ్ఐఆర్ విల్ కన్వర్ట్ ఇన్ టు చార్ట్ షీట్, CC నెంబర్ అంటారు. దెన్ ఇట్ విల్ గో టు ద కన్సర్న్ కోర్ట్, ఎయిదర్ నాంపల్లి ఆర్ కూకట్పల్లి. సో దెన్ ఇప్పుడు సెక్షన్ 406కి 3 years పనిష్మెంట్, 420కి 7 years పనిష్మెంట్ కాబట్టి జడ్జి గారు డిస్క్రిప్షన్ పవర్ ఏది న్యాయం అనిపిస్తే అంతలోపు పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.